నమస్తే, నా పేరు పావని అండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఎపిసోడ్లో ఏ సీజన్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, సన్నివేశాలు జరిగాయి, అవి ఏంటి, ఈ రెడ్ కార్డ్ యూజ్ చేశారు ఈ ఎపిసోడ్లో, ఎవరి మీద ఈ రెడ్ కార్డు యూజ్ చేశారు, ఎవరికి రెడ్ కార్డు వచ్చింది, వారింటి నుంచి బయటికి వెళ్ళారా లేదా, అసలు నాకు సార్ ఒక్కొక్కరికి ఏమని క్లాస్ స్పీకర్ ఏంటి అనేది ఇవాళ ఎపిసోడ్లో మొత్తం డిస్కస్ చేసుకుందాం. ఏం జరిగిందో ఏంటో మొత్తం తెలుసుకుందాం. సో సాటర్డే ఎపిసోడ్ జరగాలంటే ముందు ఫ్రైడే ఎపిసోడ్ వేయాలి కదా. సో ఫ్రైడే ఎపిసోడ్ చూసుకుందాం. ఫ్రైడే ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే, మొన్నటి వరకు ఎగ్ టాస్క్ అయ్యింది కదా నిన్నటి వరకు. సో అదే కంటిన్యూషన్ డిస్కషన్ టాస్క్ కోసం ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బాయి కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. సోనియా పృథ్వీని కంట్రోల్ చేయడం మానేసి ఇంకా రెచ్చగొడుతుంది. తను అగ్రెసివ్ అవుతున్నాడని తెలిసి కూడా తనను వదిలేసి ఇంకా ఎగ్రెసివ్ అయితే అవనీలని వదిలేసినట్టు ఉంది. తను కంట్రోల్ చేయలేదు. అంత కన్సర్న్ చేసినప్పుడు కంట్రోల్ చేయాలి కదా, అలా కంట్రోల్ చేయకుండా తను నార్మల్గా ఉంది. అది నాకు నచ్చలేదు. నాకు నచ్చక నేను గేమ్ కూడా ఆడకుండా వెళ్ళి పక్కన వెళ్ళి కూర్చున్నాను. మీ టీం మెంబర్స్ అందరూ ఒక్కొక్క రకంగా ఆడారా బాబు టాస్క్ని, మాకైతే నచ్చలేదు, రూల్స్ అన్నీ బ్రేక్ చేశారు అనేసి డిస్కస్ చేసుకుంటారు. దాని తర్వాత ఆదిత్య అభయ్ కూర్చొని పృథ్వీ కోసం డిస్కస్ చేసుకుంటారు. ఆ టీం మెంబర్స్ అంటే నిఖిల్ క్లేన్ కదా పృథ్వీ. సో నిఖిల్ క్లేన్ అంతా ఒక వెపన్లా వాడుకుంటున్నారు పృథ్వీని అనేసి ఆదిత్య అభయ్తో అంటాడు. సో నామినేషన్స్లో వాళ్ళే నామినేట్ చేస్తారు. తిరిగి మళ్ళీ చీఫ్ కంటెండర్ కూడా తను కన్సిడర్ చేయలేదు, చీఫ్ కంటెండర్ కూడా దానికి ఇవ్వలేదు. తర్వాత గేమ్ వచ్చేసరికి ఒక వెపన్లా వెపన్ లాగా వాడుకుంటున్నారు ఆ టీం మెంబర్స్ అందరూ. అది తెలియక పృథ్వీ తెలియకుండా వాడుకుంటున్నా తెలియట్లేదు అతనికి. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాడు. సో ఫ్యూచర్లో తనకి అది ప్రాబ్లం అవుతుంది గేమ్ పరంగా, తన యాటిట్యూడ్ పరంగా అనేసి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇంకేముంది, ఫ్రైడే అంటే ఏదో చిన్న చిన్న టాస్క్లు, ఫన్నీ టాస్క్లు, ప్రమోషన్ టాస్క్లు అవుతాయి కదా. సో ఇవాళ మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ టాస్క్ చిన్న టాస్క్ అవుతుంది, ఫన్నీ టాస్క్. సో అది చేస్తారు, చిల్ అవుతారు, పల్పి ఆరెంజ్ తాగుతూ చిల్ అవుతారు, అంతే. ఈ ఫ్రైడే ఎపిసోడ్ అలా పైన అయిపోద్ది కదా. నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ నాకు సార్ స్టిక్ పట్టుకొని వచ్చి ఒక్కొక్కరికి క్లాస్ పీకుతారనమాట. మామూలుగా కాదు. హౌస్ మేట్స్ అందరూ ఇంకా గడగడలాడిపోతారు. హౌస్ మేట్స్ అందరూ నాకు సార్ని విష్ చేస్తారు, హాయ్ సార్ అన్నా సార్. చాలా సీరియస్గా నాకు సార్ మాత్రం ఏమి అనకుండా కూర్చోండి అని చెప్తారు. సో కూర్చున్నాక సోనియాని లేపి, నువ్వు బెలూన్ టాస్క్లో సంచాలకుగా వ్యవహరించావు కదా, నువ్వు కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నావా, సంచాలకుగా ఎలా చేసావు ఏంటి అని అడిగితే, సార్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే, కానీ నేను నా వరకు అయితే కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నాను సార్ అని చెప్తుంది. సో అబ్బాయి ఆ టాస్క్లో నిఖిల్ పార్టిసిపేట్ చేస్తారు కదా. సో అబ్బాయిని లేపి, సంచాలక డెసిషన్ నువ్వు రైట్ అనుకుంటున్నావా రాంగ్ అనుకుంటున్నావా అని అబ్బాయిని అడిగితే, రాంగ్ సార్, తను రాంగ్ సంచాలకుగా వ్యవహరించింది. రూల్స్ ప్రకారం అయితే ఎవరి బాడీ పైన అయితే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్ అవ్వాలి. రూల్స్ రెగ్యులేషన్స్ అయితే అలా ఉన్నాయి రూల్స్ బుక్లో. కానీ తనకు ఏదో నచ్చినట్టు వాళ్ళు వ్యవహరించారు. అంటే వాళ్ళంతా ఒకే టీం, ఒకే క్లీన్ అని నిఖిల్కి ఫేవర్గా చేసిందని అంటావా అనేసి నాగుతారంటే, అవును సార్, నా దృష్టిలో అలాగే అనిపిస్తుంది, మేమేది రాంగ్గా చేయలేదంటే అక్కడ వీడియో ప్లే చేస్తారు బెలూన్ టాస్క్ది. సో నువ్వు బాక్స్లో కాకుండా అవుట్ సైడ్ వచ్చావు, బయటకు వచ్చి ఆడావు గేమ్ని, అది రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదా. సంచాలకుగా సోనియా చెప్తూనే ఉంది, 1కి 10 సార్లు చెప్పింది లోపలికి వెళ్ళు ఆడు అంటే నువ్వు బయటకు వచ్చి ఆడావు, అది నీ స్ట్రాటజీ అని అంటున్నావు.
అదేలాగా రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదా మరి అంటే, సో వాటి కోసం సారీ సార్ నాదే తప్పు అనేసి ఒప్పుకుంటాడు అభయ్. అదే కాదు, ఇంకొక విషయంలో కూడా నువ్వు చాలా రాంగ్గా బిహేవ్ చేస్తావు. సో అది బిగ్ బాస్ ఏదో నా మాటలు అంటాడు కదా నోటికి వచ్చినట్టు. సో అది నాగ్ సార్ డిస్కషన్ చేస్తారు. సో అక్కడ వీడియో ప్లే చేస్తారు. నాగ్ సార్, నీవు బిగ్ బాస్ని మెంటల్ అని అంటావా, ఏది పడితే అది అంటావు, నోటుకు వచ్చినట్టు నువ్వు ఒక సైకోలా ఉన్నావు అనేసి అభయ్ని కూడా నాగ్ సార్ ఇష్టం వచ్చినట్టు తిడతారు. నువ్వు అసలు ఏంటి, నువ్వు అసలు మనిషి పుట్టావా, నువ్వు బిగ్ బాస్ హౌస్లో వచ్చావంటే బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ రూల్స్తోనే నడుస్తుంది, అది అందరికీ తెలుసు. అతను ఏం చెప్తే అది చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా బిగ్ బాస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో చూస్తున్నారు కదా. సో అది రెస్పెక్ట్ ఇవ్వాలి. బిగ్ బాస్ అన్నాక అది రూల్స్ రెగ్యులేషన్స్ అతను చెప్పినట్టే చేయాలి. వాటికి విరుద్ధంగా వ్యతిరేకంగా వెళ్ళాలని ఎవరు అనుకోరు. సో అదే కాకుండా ఏదో నీకు ఇష్టం వచ్చినట్టు మెంటల్ అంటున్నావు, సైకో అంటున్నావు, ఏది పడితే అది అంటున్నావు, అసలు ఏ స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అనేసి క్లాస్ పీకుతారు. సో అభయ్ బిగ్ బాస్కి తిట్టిన వీడియోస్ అన్నీ వరుసగా ప్లే చేస్తారు, అన్నీ వింటారు, అందరూ వింటారు. సో ఇంకా సహించిందే లేదు అసలు. ఇంత చేశాక నిన్ను చూసి మిగతా కంటెస్టెంట్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అనేసి నీకు రెడ్ కార్డు ఇస్తున్నాననేసి రెడ్ కార్డు ఇస్తారు అభయ్కి నాగ్ సార్. సో ఇక్కడ నువ్వు ఉండటానికి వీల్లేదు, నువ్వు చేసింది మహా పాపం తప్పు అని ఇంకా నాగ్ సార్ ఫీల్ అయ్యి, సో నువ్వు ఉండటానికి వీలు లేదు ఇంకా ఇంట్లో అనేసి బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అని చెప్పేసి, సో గెట్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ అనేసి గట్టిగా అరుస్తారు నాగ్ సార్. సో అయితే సార్ క్షమించండి, సారీ తప్పు అయిపోయింది, నేను మళ్ళీ ఇది రిపీట్ చేయను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అనేసి అభయ్ అంతా రిక్వెస్ట్ చేస్తాడు. మోకాల మీద కూర్చొని కూడా సారీ చెప్తాడు. సో నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను, ఇది రిపీట్ కానివ్వను, నేను మారుతాను, బాగా ఆడతాను అనేసి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ నాగ్ సార్ మాత్రం నువ్వు తప్పు చేసావు, సారీ చెప్తే ఇవేమీ రైట్ అయిపోయావు కదా, నువ్వు తప్పు చేసినవన్నీ రైట్ అవ్వవు, సో నేనైతే ఒప్పుకోను అనేసి అంటారు. అయితే మిగతా హౌస్మేట్స్ అందరినీ అడుగుతారు. సో నువ్వు ఇంట్లో ఉండాలా లేదో మిగతా హౌస్మేట్స్ అందరినీ అడుగుతాను, సో వాళ్ళ డెసిషన్ ఏంటో తెలుసుకుందామని అంటారు. సో ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పేరున అడుగుతారు, అబ్బాయిని ఇంట్లో ఉంచాలా లేదా ఏంటి అంటే, అందరూ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఇంట్లో ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇస్తే, సెకండ్ ఛాన్స్ ఇస్తే తను ప్రూవ్ చేసుకుంటాడు, మారుతాడు, బాగా ఆడతాడు, ఇక నుంచి మంచిగా ఉంటాడు అనేసి అందరూ చెప్తారు. సో అందరి డెసిషన్ ఒకటే కాబట్టి, అతను ఇంట్లో ఉండాలి అని కోరుకుంటున్నారు కాబట్టి, నేనైతే నా డెసిషన్ మాత్రం మార్చుకోను, నేనైతే రెడ్ కార్డు ఇస్తున్నాను అనేసి నాకు సరే ఖరాఖండిగా చెప్పేస్తారు. కాకపోతే మిగతా హౌస్మేట్స్ అందరూ అతని ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోరికను మన్నించి సో బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సార్, సో అందరూ ఉండాలనుకుంటున్నారు కాబట్టి అతన్ని క్షమించండి, ఉంచండి ఇంట్లో అనేసి బిగ్ బాస్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటారు. సో డోర్స్ క్లోజ్ చేసేయమంటారు, అతన్ని ఇంట్లోనే ఉండనిస్తారు. మొత్తానికి రెడ్ కార్డు చూపించి బయటకు పొమ్మంటారు అని అన్నారు కూడా. కాకపోతే అందరు డెసిషన్ తీసుకొని అబ్బాయిని ఇంట్లో ఉంచడం జరిగింది. దాని తర్వాత నిఖిల్ ఎగ్ టాస్క్లో ఎవరు బాగా ఆడారు అని అడిగితే, సో అందరూ బాగా ఆడారు సార్ అంటాడు. సో అందరు కాదు, అపోజిట్ టీంలో కూడా ఎవరు ఆడారంటే, సో అపోజిట్ టీంలో అంటే అబ్బాయి టీంలో యష్మి ప్రేరణ బాగా ఆడారు. సో మీ టీంలో అంటే మా టీంలో అందరూ బాగా ఆడారు, మా టీంలో సీత బాగా ఆడింది సార్ అంటారు. సో సీత బాగా ఆడింది కానీ రెడ్ ఎగ్ నువ్వు సోనియాకి ఇచ్చావు అంటారు. సో దానికోసం తర్వాత మాట్లాడుకుందాం అని అంటారు. సో
నైన్క నువ్వు చీఫ్ కంటెండర్గా ఎందుకు రిజెక్ట్ చేసావు అంటే ఒకసారి చీఫ్ అయ్యావు మరి అవసరం లేదు మళ్ళీ చీఫ్ అవ్వాల్సిన అవసరం లేదు అని త్యాగం చేసావా? త్యాగం చేయడానికి ఏమి వచ్చారా ఇక్కడికి? సో గేమ్ ఆడాలి. గేమ్ ఇక్కడ ఉన్నన్నాళ్ళు మీరు గేమ్ ఆడి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని త్యాగం చేశాను ఆల్రెడీ చేశాను కదా అని డిసప్పాయింట్ అవ్వకూడదు. అలా అయిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. సో అందరూ గేమ్ ఆడాలి, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అనేసి చెప్తారు. సో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ అప్రిషియేట్ చేస్తారు నాగ్ సార్. సో గేమ్ మాత్రం కుమ్మేశారు, చాలా అంటే చాలా బాగా ఆడారు. సో 100% ఎఫెక్ట్స్ పెట్టారు, చాలా బాగా ఆడారు, స్పోర్టివ్గా తీసుకున్నారు ప్రతి టాస్క్ను చాలా బాగా ఆడారు అనేసి లేడీస్ని అందరిని అప్రిషియేట్ చేస్తారు నాగ్ సారు. సో మీరు ఎంత బాగా ఆడినందుకు మీకు ప్రైజ్ మనీలో 6 lakhs యాడ్ చేస్తున్నాను అంటారు. సో 6 members ఉన్నారు కదా లేడీస్. సో ఒక్కొక్కరికి 1 lakh చొప్పున 6 lakhs యాడ్ చేస్తారు. సో లాస్ట్ వీక్ వరకు 5,60,000 ఉన్న అమౌంట్ని ఇప్పుడు 6 lakhsని యాడ్ చేసి టోటల్ అమౌంట్ 11,60,000 అనేసి చూపిస్తారు స్క్రీన్ మీద. సో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. లేడీస్ అందరూ అంటే తిడతారు అనుకున్నారు. సో పొగిడేసరికి అందరూ బాగా ఆడాము అని పొగిడేసరికి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత విష్ణు ప్రేరణ మధ్య జరిగిన సిచ్యువేషన్ని అక్కడ అడుగుతారు. ఏం జరిగింది ఏంటి మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది, అక్కడున్న అసలు మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. సో ప్రేరణ చెప్తుంది, సార్ నేను గేమ్ పరంగా బాగా ఆడాను, జస్ట్ ఒక వర్డ్ అనకుండా ఉండాల్సింది ఒక వర్డ్ అన్నాను, అదేని కొంచెం డిసప్పాయింట్. అంటే ఏం వర్డ్ అంటే క్యారెక్టర్లెస్ అనే ఒక వర్డ్ అయితే అన్నాను విష్ణుని. సో దానికి దాని తర్వాత కూడా ఆమె దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు అన్నాను ఏంటో అని. అంటే ఎందుకు అంత పెద్ద మాట అన్నావంటే, సో నన్ను సీత హోల్డ్ చేసింది గేమ్ పరంగా, నేనేమో వెళ్ళి ఎగ్స్ తీసుకుంటున్నానని నన్ను పట్టుకుంది. సో నా 2 hands తను పట్టుకుంది, నేనేమో విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే ఇంతలో విష్ణు వచ్చింది. విష్ణు వచ్చి నన్ను చాలా కోపంగా ఒక హేట్నెస్గా అంటే నన్ను హేట్ చేస్తున్నట్టుగా ఒక ఏదో ఫేక్ ఫేస్ పెట్టుకున్నట్టుగా నాకు అనిపించింది. తను వచ్చింది, ఇంకా వచ్చినట్టుగా లాగేసి గోకేసి రక్కేసి నానా రబ్స్ చేసింది. సో నాకు ఆ కోపంలో ఏమన్నాలో ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంకా క్యారెక్టర్లెస్ అనే ఒక వర్డ్ అయితే అనేసాను. సో నాకు అప్పటికి ఏదో ఆ టెన్షన్లో ఆ గేమ్లో అలా అనేసాను అనేసి చెప్తుంది. క్యారెక్టర్లెస్ అంటే ఏంటమ్మా అంత పెద్ద వర్డ్ అంటావా? యూనివర్సల్లో క్యారెక్టర్లెస్ అంటే ఒకటే మీనింగ్ వస్తుంది. సో నువ్వు ఆ వర్డ్ కాకుండా లేదా ఫేక్గానో లేదా మాస్క్ పెట్టుకున్నానో ఇంకేదో అనాలి, నీకంత కోపం ఉంటే కానీ ఆ వర్డ్ అయితే అనకూడదు అనేసి నాకు సార్ అయితే చెప్తారు. సో ఐఎమ్ వెరీ సారీ సార్, నేను అది ఇంటెన్షనల్లీ కాదు, జస్ట్ ఆ గేమ్లో ఆమె నన్ను హోల్డ్ చేసిందనే కోపంలో ఏదో అనేసాను, అది నా హార్ట్ఫుల్గా అయితే రాలేదు. తర్వాత విష్ణు దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఒక్కటే అనకుండా ఉండాల్సింది. సో అదేదో అనేసాను. సో సారీ సార్, సారీ విష్ణు అనేసి విష్ణుకి కూడా చెప్తుంది. సో విష్ణు కూడా రిటర్న్లో సారీ చెప్తుంది. తను కూడా ఏదో అంటుంది కదా పతివ్రత ఏదో అనేసి. సో ఇద్దరు అంటే నాకు సార్ ఏమంటారంటే, మీ ఇద్దరు కొలాయి దగ్గర పంప్ సెట్ల దగ్గర లేడీస్ కొట్టుకుంటారు చూడండి, అలా కొట్టుకుంటున్నారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నువ్వు అసలు ఈ ఎగ్ తినేసిందని నామినేట్ చేసావు కదా విష్ణుని, అక్కడి నుంచి వచ్చింది కదా ప్రాబ్లము అని అంటారు. అప్పటి నుంచే మీ ఇద్దరికి క్లాషెస్ వస్తున్నాయి. మీ ఇద్దరికి ఇదే కాదు, రోజు ఏదో ఒక రచ్చ మీ ఇద్దరితోని డైలీ సీరియల్లా ఏదో ఒకటి అవుతుంది మీ ఇద్దరి మధ్యన. ఆ దోశ విషయంలో కూడా అది కూడా ఒక సీన్ అయ్యింది, రోజు ఏదో ఒకటి అవుతుంది. సో మనీ నువ్వు చెప్పు, ఆ దోశ మ్యాటర్లో ఏం జరిగింది ఏంటి, నువ్వు అక్కడ ఉన్నావు కదా అంటే, సో ఇంటెన్షనల్లీ ఆమె తనకి హార్ట్ఫుల్గా దోశ వేయలేదు సార్, కొంచెం హేట్నెస్తోనే వేసినట్టు అని అనిపించింది నాకు అని చెప్తాడు.
సో అక్కడ వీడియో వేసి చూపిస్తారు నాగ్ సార్. సో తను నార్మల్గా వేసిన దోశ విసిరినట్టు అని విష్ణుప్రియ అంటది కదా, విసిరినట్టు వేసింది, జైల్లో పెట్టినట్టు నన్ను ఫుడ్ పెట్టింది అనేసి ఏదో అంటారు కదా, అవి ఏం జరగలేదు. నార్మల్గానే వేసిన ప్లేట్లో దోశ, అది క్లియర్ వీడియో చూపిస్తారు. సో అందరూ హౌస్మేట్స్ కూడా అంటారు నార్మల్గా వేసింది సార్, తను ఇంకా ఏమీ వేయలేదు, నా హేట్నెస్తో అలా వేయలేదు, నార్మల్గా వేసింది అనేసి అందరికీ క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. సో మీలో మీకు వచ్చిన ఈ క్లాషెస్ వలన బయటికి అలా ఎలా ప్రొజెక్ట్ అవుతుంది ఏంటి అనేసి మీరు డిస్కస్ చేసుకోవాలి. అంతేగాని ఈ చిన్న చిన్న విషయాలకు కూడా ఇలాగా రచ్చ చేసుకుంటున్నారు. ఎందుకంటే కూడా ఈ విషయంలో క్లాస్ పీకుతారు నాగ్ సార్. సో నువ్వు కొన్ని ఎక్స్ట్రాస్ చెప్పడం వలన నువ్వు దూరి దాన్ని చిన్నది పెద్దది చేసి అందరికీ చెప్పడం వలన అది పెద్దదైపోయింది, చిన్నది కాస్త పెద్దదైపోయింది. అక్కడ ఏం జరగలేదు, నువ్వు కొంచెం ఏదో ఊహించుకొని పోర్ట్రేట్ చేసావు, అక్కడ ఏం జరగలేదు. సో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అది మైండ్లో పెట్టుకో. సో నీ బిడ్డ కోసం ఆడుతాను అన్నావు, ఆడు, అంతేగాని ఇలా ప్రతి విషయంలో జోక్యం చేసుకోకు. అక్కడ ఉన్నదే చెప్పాలి కానీ ఎక్స్ట్రా నువ్వు ఊహించుకొని మాత్రం చెప్పొద్దు అనేసి నాగ్ సార్ క్లాస్ పీకుతారు. అదేవిధంగా నాగ్ సార్ మణికంఠని కన్ఫెషన్ రూమ్లోకి కూడా తీసుకెళ్ళి వీడియో వేసి చూపిస్తారు. అదేం వీడియో అంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత యష్మి దగ్గరికి వస్తాడు కదా మణికంఠ, తను హగ్ చేసుకొని సారీ అది నామినేషన్స్ గురించి ఆలోచించుకో అనేసి చెప్తారు. సో అది వేస్తాడు, మాటికి వచ్చి తనని పట్టుకోవడం, అది తను డిసప్పాయింట్ మూడ్లో ఉంటే తినొచ్చి ఏదో అంటుంటే ఆమె తీసుకోలేకపోతూ ఉంటుంది యష్మి. సో బిగ్ బాస్ నా వల్ల కాదు, అతను నన్ను హగ్ చేసుకుంటే నాకు అసలు చిరాగ్గా ఉంది, నా వల్ల కావట్లేదా అనేసి ఆ వీడియో వల్ల ఒక అమ్మాయి డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. నీకు నచ్చినట్టు నువ్వు అక్కడ ఉండటం కాదు, ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు కూడా ఉండాలి. అదే గేమ్లా చూడండి. దేనికి వచ్చావో నీ ఎయిమ్ ఏంటి అది ఆలోచించి మాత్రమే ఆడు, ఎక్స్ట్రాస్ ఏమీ చెయ్యొద్దు. సో ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఆడు అనేసి చెప్తారు. సో విష్ణుప్రియకు కూడా నాగ్ సారు నీకు ముందే చెప్పాను, ఫస్ట్ లాస్ట్ వీక్లోనే చెప్పాను, పుణ్యస్త్రీ అన్నావు. సో అప్పుడే నీకు చెప్పాను, కానీ నువ్వు పతివ్రత వరకు వచ్చావు. నీకు చెప్తూనే ఉన్నాను, వర్డ్స్ని కంట్రోల్లో పెట్టుకో, నోటిని కంట్రోల్లో పెట్టుకొని వర్డ్స్ని జాగ్రత్తగా మాట్లాడు అనేసి. సో అది నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏది పడితే అది అనకూడదు, కంట్రోల్లో ఉండాలి అనేసి చెప్తారు నాగ్ సార్. సో మీ ఇద్దరిది అంటే ప్రేరణ విష్ణుప్రియ మీ ఇద్దరి ఇష్యూ ఈ రోజుతో ముగిసిపోవాలి అనేసి స్టోర్ రూమ్కి వెళ్ళమంటారు. ప్రేరణకి వెళ్ళి అక్కడ ఎగ్స్ ఉంటే తీసుకొస్తుంది, 5 eggs. నువ్వు ఎగ్ తినేసిందనే కదా విష్ణుప్రియని నామినేట్ చేసావు, అక్కడి నుంచే మీ ఇద్దరికి క్లాషెస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ ఎగ్ నువ్వే తినిపించే ప్రేరణ విష్ణుకి. సో 5 eggs నువ్వే తిను విష్ణు అంటే, అమ్మో సార్ ఇప్పుడు నేను అన్ని తినలేనా అంటుంది. సో మీ ఇద్దరు తినండి అనేసి చెప్తారు. సో విష్ణుని అండ్ ప్రేరణకి. సో ఇద్దరితో వీళ్ళ క్లాషెస్ ముగుస్తాయో లేవో మనం కూడా చూద్దాం. సో నాగ్ సార్ కూడా అదే కోరుకుంటున్నారు. ఇలా హౌస్లో ఉన్న ఒక్కొక్కరి గురించి నాగ్ సార్ చెప్తూ మీరు ఈ వీక్లో ఏం చేశారు, ఏంటి వాళ్ళలో ఉన్న మైనస్లు, వాళ్ళు చేసిన మాటలు ఆటలు అన్నీ చెప్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. పృథ్వీ నీకు లాస్ట్ వీకే చెప్పాను, నువ్వు కూడా కంట్రోల్లో వర్డ్స్ని వాడాలి, కంట్రోల్గా ఉండాలి, నోటిని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి, అండ్ అగ్రెసివ్ కూడా తగ్గించుకోవాలని నీకు చెప్పాను. సో ఇది సెకండ్ టైము, ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నీకు కూడా రెడ్ కార్డు వస్తుంది. సో కంట్రోల్లో ఉండు. గేమ్ అయితే బాగా ఆడుతున్నావు, కాకపోతే నీ అగ్రెసివ్ వల్ల నీ నోటిని కంట్రోల్లో పెట్టకపోవటం వలన సో నీ ఆట కనబడట్లేదు, నీ అగ్రెసివే కనిపిస్తుంది. అది కంట్రోల్లో పెట్టుకుంటే నువ్వు ఫర్దర్గా బాగుంటావు, బాగా ఆడతావు ఫర్దర్.
సోనియా నీకు రెడ్ ఎగ్ ఇచ్చేటప్పుడు నువ్వు గేమ్ ఆడి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కానీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి నేను ఆడలేననే కదా నువ్వు నాకు రెడ్ ఎగ్ ఇచ్చావు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చావు అనేసి అలా డౌట్ పడకూడదు. నీకు ఏ విధంగా ఇచ్చినా నువ్వు ఒక చీఫ్ కంటెండర్ అయ్యావు. సో నువ్వు చీఫ్గా ఉండాలని కోరుకోవాలి. కానీ ఇంకా నీ గేమ్ పైన ఎఫెక్ట్ పెట్టాలి, 100% ఎఫెక్ట్ పెట్టి నీ గేమ్ని నువ్వు ఆడి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని ఎందుకు ఇచ్చావు, దేనికి ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు అనే క్వశ్చన్స్ డౌట్స్ ఏమీ ఉండకు. నీ ఆట నువ్వు సరిగ్గా ఆడు, బాగా ఆడు అని సోనియాకి చెప్తారు. అలాగే ఆదిత్య గారిని కూడా మీరు గేమ్లో ఇంకా బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం కనబడట్లేదు, బాగా ఆడండి అనేసి ఆదిత్య గారికి చెప్తారు. కంగ్రాట్స్ చెప్తారండి. సో థర్డ్ టైం కూడా హ్యాట్రిక్ కొట్టావు, థర్డ్ టైం కూడా చీఫ్ అయ్యావు. నీ ట్రాక్ రికార్డ్ని ఎవరు బదులు కొడతారో చూద్దాం అనేసి నిఖిల్తో నాకు సార్ అంటారు. సో ఈ విధంగా హౌస్మేట్స్ అందరికీ ఒక్కొక్కరికి ఉన్న డౌట్స్ని విత్ ప్రూఫ్తో వీడియో వేసి మరీ చూపించారు. వాళ్ళకున్న డౌట్స్, వాళ్ళకున్న క్లాషెస్ అన్నీ కొన్ని అయితే క్లియర్ అయ్యాయి. సో ఒక్కొక్కరికి ఇంకా తన స్టైల్లో నాకు సార్ అందరికీ కడిగేశారని చెప్పాలి. సో ఇదండి ఈరోజుటి ఎపిసోడ్. సో ఈ విధంగా ఈరోజు సాగింది. రేపు సండే ఫన్ డే అండ్ ఎలిమినేషన్ డే. ఎవరు ఎలిమినేషన్ అయ్యారు ఏంటి అనే అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.